హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కనబడట్లేదు అంటూ వ్యాఖ్యలు వెలువడుతూ ఉన్నాయి. అయితే కట్టర్ హిందూ అని పిలుచుకునే ఈ రాజా సింగ్ ఏమైనట్టు బీజేపీ అధిష్టానంపై అలిగారా? ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హలో సార్. హలో. కట్టర్ హిందూ అని పిలువబడే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కనబడట్లేదని వార్తలు వెలువడుతున్నాయి. ఆ విషయం పైన మా ప్రేక్షకులకి కొంత సమాచారాన్ని అందించమని కోరుతున్నాం. కట్టర్ హిందూగా కొంచెం సెటైరికల్గా పత్తర్ సింగ్ అని కూడా పిలుచుకుంటుంటారు కొందరు. అయితే రాజా సింగ్ గోషామాల్ ఎమ్మెల్యే ఎన్నికల ముందు అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తను అలిగాడని, టికెట్ ఇస్తారో ఎవరు క్షణ వరకు తెలవకపోవడం, ఆల్రెడీ అప్పటికే ఆయన మీద బీజేపీ పార్టీ ఆయనను బహిష్కరించి బ్యాన్ విధించిన విధానం కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఆయన కట్టర్ హిందూ రిప్రజెంటేషన్గా పనిచేస్తుంటాడు. గోషామాల్ నియోజకవర్గాన్ని ఓల్డ్ సిటీలో రాజా సింగ్కు వీర అభిమానులు ఉన్నారు. అయితే అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అతని మీద కేసు అవ్వడం, జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండడం, మరి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణ దృష్టిలో అతని మీద స్వయంగా హిందువుల కోసం పోరాడుతున్నామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం అయితే వ్యాఖ్యలు చేశాడో అదే రాజా సింగ్ మీద అదే పార్టీ బ్యాన్ విధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది హిందుత్వవాదులు బాధపడ్డారు కూడా. ఎందుకంటే యావత్ తెలంగాణలో 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బీజేపీ పార్టీ తరఫున రాజా సింగ్. అందరూ కూడా హేమాహేమలేంటి కిషన్ రెడ్డి గారు అయితే, లక్ష్మణ్ గారు అయితే చాలామంది ఓడిపోయారు. కేవలం ఒక రాజా సింగే గెలిచాడు. అంత బీజేపీ పరువు నిలబెట్టినటువంటి రాజా సింగ్ని ఆ పార్టీ వాళ్ళే ఢిల్లీ పెద్దలు అతన్ని బహిష్కరించడం, ఆ తర్వాత దాన్ని అవమానకరంగానే దాన్ని కంటిన్యూ చేయడము, టికెట్ ఇవ్వమని ఏదీ చెప్పకుండా చివరి క్షణం వరకు వేధించి మనక్షంగా క్షోభకు గురి చేశారు. అప్పుడే తాను పార్టీ మారుతున్నాడు అని రకరకాల చర్చలు జరిగాయి, వాదనలు కూడా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీలకు చేరుతున్నట్టు కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా చివరి క్షణంలో మళ్ళీ రాజా సింగ్కే టికెట్ ఇవ్వడం, రాజా సింగ్ అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు 2023 టర్మ్లో 8 సీట్ల వరకు గెలుచుకుంది మొత్తం మీద భారతీయ జనతా పార్టీ. అంటే రాజా సింగ్ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లు యాడ్ అయ్యాయి. అయితే గతంలో గెలిచినటువంటి రఘునందన్ రావు ఓడిపోవడం జరిగింది, ఈటల రాజేంద్ర కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఈ 8 సీట్లలో మరి ప్రతిపక్ష పార్టీ హోదా తరఫున ఈ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అసెంబ్లీలో ఎవరు ఫ్లోర్ లీడర్గా ఉంటారనేది ఒక ప్రశ్న, ఒక పోస్ట్ ఉంటుంది. అదే రాజా సింగ్ తనకు సీనియర్గా ఉండడం, పైగా హిందుత్వానికి ప్రతీకగా నిలబడుతున్నటువంటి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అతను ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండాలని ఆ పోస్టు తాను ఆశించినట్టు కూడా అందరూ కూడా తెలుసు. అయితే రకరకాల కారణాలతోటి ఆ పోస్టు వేరే ఎమ్మెల్యేకు మహేందర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిందని కూడా మనం చూసిన వార్తల్లో. అంటే ఇక్కడ ఈ పోస్ట్ ఇవ్వకపోవడం వల్ల రాజా సింగ్ అలకపోయినారు అంటూ ఒక వార్త అయితే వస్తుంది. ఇప్పుడు ఈ అలిగాడా లేదా అని అర్థం చేసుకోవాలంటే ఇటీవల గత 4-5 రోజుల క్రితం భువనగిరిలో జరిగిన విజయయాత్ర సభకు రాజా సింగ్ గారు హాజరు కాలేదు. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి విజయ సంకల్ప యాత్రకు వాడేటువంటి ఎన్నికల ముందు వాడేటువంటి వాహనాలకు నిన్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర జరిగిన పూజా కార్యక్రమాన్ని కూడా రాజా సింగ్ హాజరవ్వలేదు. అంటే స్పష్టంగా అర్థమవుతుంది రాజా సింగ్ కావాలని వేస్తున్నాడు, దాచుకుంటున్నాడు, వెనక అడుగులు వేస్తున్నాడు. అంటే బీజేపీ నుంచి ముందుకు రావడానికి ఇష్టపడతలేడు, తాను ఏదో అనికపోయాడంటే కారణం ఏమిటంటే నేను అదే ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోవడం కానీ, లేదా ఇంకా అది ప్రయారిటీ స్థానాలు ఇవ్వకపోవడాన్ని ఆయన అలకబూడినట్టుగా తెలుస్తుంది. ఇది నిజంగా హిందూ రిప్రజెంటివ్గా చూసింటే రాజా సింగ్కి పరిస్థితే అదే హిందూ పార్టీలో నుంచి ఇలాంటి అవమాన పరిస్థితులు జరగడం నిజంగా కూడా బాధాకరమే. ఎందుకంటే మనందరికీ తెలుసు మతపరపరంగా రాజకీయాలు చేయకూడదని అనుకుంటున్నా కూడా భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని అయితే మెడకేసుకుని తిరుగుతూ ఉంటుంది. అట్లాంటి ఎవరైతే హిందుత్వాన్ని ఉంటున్నారో వాళ్ళని ప్రయారిటీ ఇస్తూనే ఎన్నికల్లో వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని వాడుకొని వాళ్ళని గెలిపించుకొని రాజకీయంగా ఎదుగుతున్న క్రమం. ఎదిగిన తర్వాత ఇప్పుడు రాజా సింగ్ను ఇట్లా నిర్లక్ష్యం చేయడం అనేది వాళ్ళు హిందుత్వ వాదాన్ని వదులుకుంటున్నారా భారతీయ జనతా పార్టీ అని అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకంటే
గతంలో మనం చూసాం పోయిన సంవత్సరం మహారాష్ట్రలో జరిగినటువంటి శివసేన ఇష్యూ, శివసేన పార్టీని కూడా దూరం చేసుకుంది. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ పుట్టకముందు పుట్టిన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు సాయశక్తులకు కృషి చేసిన పార్టీ శివసేన, అది కూడా కట్టర్ హిందూ పార్టీనే. అట్లాంటి శివసేననే ఆ పార్టీని చంపేయాలని చూసి అది ఠాకరే కుమారుడి నుంచి ఆ పార్టీని వాళ్ళకు లేకుండా లీగాలిటీ చట్టం సెక్షన్ పేరు మీద దాన్ని దూరం చేసుకుంది. మరి అది హిందుత్వవాదాన్ని ఇప్పటికి కూడా రిప్రజెంటివ్గా ఉంటుంది. శివాజీ అన్న, శివసేన అన్న హిందుత్వాన్ని రిప్రజెంటివ్. మరి ఇది ఈ రకంగా ఏమైనా అర్థం చేసుకోవాల్సి ఉందంటే ఈ కట్టర్ హిందుత్వాన్ని వీళ్ళు వదులుకుంటున్నారా, హిందుత్వ వాదాన్ని వదులుకుంటున్నారా, అలాంటి నాయకులను వదులుకుంటున్నారని అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు హిందుత్వాన్ని వదలడం అనేది రాజకీయ అవసరం కావచ్చు. మరి హిందుత్వ రిప్రజెంట్గా ఎవరిని ఎన్నికలు వేసేటప్పుడు కానీ, ఎన్నికలప్పుడు ఓటేసేటప్పుడు కానీ, ఎన్నికల తర్వాత తన పార్టీ ఎదగడానికి పనికొచ్చినటువంటి హిందుత్వం తన మనుగడ కోసం, ఇంకొక ఇతరత్ర అవసరాల కోసం దాన్ని వదులుకుంటూ హిందూ రిప్రజెంట్లకు అన్యాయం చేయడం అనేది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీలో. మరి అది ఏ విధంగా వీళ్ళకు సమస్యను పరిష్కరిస్తారు, ఇట్లాంటి రాజాసింగ్లకు ఏ విధంగా న్యాయం చేకూరుస్తారో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ఆ పార్టీ నుంచి మనం వాయిస్ వినాల్సి ఉంటుంది. కానీ మనం అంత ఎంతసేపటికి కూడా ఇది అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.